హాయ్ ఫ్రెండ్స్, భారత ప్రభుత్వము పాకిస్తాన్ సీజ్ ఫైర్ అని చెప్పినప్పటి నుంచి ఆ రోజు రాత్రి నుంచి మీరు గమనిస్తే విస్తృతంగా విపరీతంగా నరేంద్ర మోదీ గారి మీద ఒక వర్గం విరుచుకుపడము, విపరీతంగా విమర్శలు చేయడము, రాజకీయ విమర్శలు చేయడము, అప్పుడెప్పుడో పాత ఇందిరాగాంధీతో కంపేర్ చేసి కొంతమంది రకరకాలుగా ప్రస్తుత భారత ప్రధానమంత్రి మీద విషం చిమ్మడము, తమ భావోద్వేగాలను అణుచుకోలేక అలా ఎలా సీజ్ ఫైర్ చెప్తారు, పీఓకేని ఆక్రమించుకోవాలి, బెలూచిస్తాన్ ని విడగొట్టాలి, ఇట్లా రకరకాలుగా చాలా ఆవేశంగా ప్రతిస్పందించినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. కానీ వీళ్ళందరూ మర్చిపోయిన విషయం ఏంటి అంటే ఇది యుద్ధం కాదు, ఒక ఆపరేషన్. రెండింటికి మధ్య చాలా తేడా ఉంది. ఆపరేషన్ అంటే ఏమిటి, యుద్ధం అంటే ఏమిటి, ఆ రెండింటికి మధ్య టెక్నికల్ గా ఉండే తేడాలు ఏమిటి, ఏమేమి పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, వాటి లక్ష్యాలు ఏమిటి, ఆ విషయాలు మనం ఎగ్జాంపుల్స్ తో సహా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. అన్నట్టు మొన్న నేను కొంచెం ఘాటుగానే వ్యాఖ్యలు చేశాను. అతిమూత్రంగాళ్ళు, ఆత్రంగాళ్ళు తెగ ఉరుకులాడుతూ ఉన్నారు, కాస్త ఆగండి, భారత ప్రభుత్వానికి తెలుసు భారతీయులకు ఏం చేస్తే మంచిదో, నమ్మకం ఉంచండి భారత ప్రధానమంత్రి మీద, భారత ప్రభుత్వం మీద అని కూడా నేను చాలా ఘాటుగానే చెప్పడం జరిగింది. ఒకసారి ఆలోచించండి, పహల్గాం సంఘటన జరిగిన తర్వాత నరేంద్ర మోదీ గారు ఫస్ట్ ఎక్కడ స్పందించారు, ఏమని స్పందించారు? బీహార్లో పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా అక్కడికి వెళ్లారు. అక్కడ నరేంద్ర మోదీ గారు స్పందించారు. ఏమని? ఎవరైతే పహల్గాం దాడిలో పాల్గొన్నారో వాళ్ళు, వాళ్ళ వెనక ఎవరున్నారో వాళ్ళందరినీ వెతికి వెంటాడి వేటాడి చంపుతాం, వదిలిపెట్టాం. ఇది నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అవునా? ఆ తర్వాత దాదాపు 13 రోజుల తర్వాత ఒక ఆపరేషన్ చేశారు, దాని పేరు ఆపరేషన్ సింధూర్. చూసాం మనం. సో ఇక్కడ యుద్ధం చేస్తాము అని ఎక్కడా చెప్పలేదు. యుద్ధం డైరెక్షన్ లోపలికి ఎక్కడ వెళుతున్నట్టు మనకు భారత సైన్యం గాని, ఇన్ఫాక్ట్ సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్, అలాగే విక్రమ్ మిశ్రీ గారు వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేటెడ్ గా చెప్పారు. సామాన్య ప్రజల మీద మేము దాడి చేయలేదు, సామాన్య ప్రజల జోలికి మేము వెళ్లలేదు, పాకిస్తాన్ ఆర్మీ మీద కూడా మేము దాడి చేయలేదు. ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో, ఎవరెవరైతే ఈ పహల్గాం దాడికి కారణభూతులయ్యారో ఆ లీడర్స్ ఎవరో వాళ్ళందరి మీద టార్గెట్ చేసి మరీ విరుచుకుపడ్డాం, అదే ఆపరేషన్ సింధూర్ అని చెప్పారు. ఒకసారి ఆలోచించండి, ఆపరేషన్ అంటే ఏంటి, యుద్ధం అంటే ఏంటి? ఆపరేషన్ తెలుగులో స్పష్టంగా మనం చెప్పాలంటే ఆపరేషన్ అనేది ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని సాధించడానికి సైన్యం గాని, భద్రతా బలగాలు గాని చేపట్టే ఒక ప్రణాళికాబద్ధమైన స్వల్ప స్థాయిలో ఉండే లేదా మధ్యస్థ స్థాయిలో ఉండే చర్య. అండర్లైన్ ఆల్ దీస్ వర్డ్స్ వాట్ ఎవర్ ఐఎమ్ టాకింగ్. ప్రణాళికాబద్ధమైన స్వల్ప స్థాయి లేదా మధ్యస్థ స్థాయి చర్య ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడం. ఇది సాధారణంగా ఒక పరిమిత సమయాన్ని కలిగి ఉంటుంది. ఆపరేషన్ అనేది పరిమిత సమయంలో పరిమిత ప్రాంతం మీద పరిమితమైన వనరులతో నిర్వహించబడుతుంది. ఓకే, దీని లక్షణాలు ఏంటి అంటే ఒక నిర్దిష్టమైన లక్ష్యం దీనికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉగ్రవాద శిబిరాన్ని ధ్వంసం చేయడం కావచ్చు, రక్షణ వ్యవస్థను నాశనం చేయడం కావచ్చు. ఆపరేషన్ యొక్క లక్ష్యం అంతే ఉంటుంది. తక్కువ స్థాయి లేదా మధ్యస్థ స్థాయిలో సైనిక జోక్యం అనేది ఉంటుంది. ఫుల్ ఫ్లెడ్జ్ కంప్లీట్ గా మొత్తం ఆల్ ఆర్మీని రంగంలోకి దింపరు ఆపరేషన్ కి. ఓకే, సాధారణంగా యుద్ధం అనేది ప్రకటించకుండానే ఈ ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఖచ్చితమైన దాడులు, ఫర్ ఎగ్జాంపుల్ సర్జికల్ దాడులు చేయడం కావచ్చు, లేదా రహస్యమైన చర్యలు కావచ్చు, ఇవన్నీ ఆపరేషన్ యొక్క లక్షణాలు. 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, లేటెస్ట్ గా జరిగిన ఆపరేషన్ సింధూర్ ఒక ఎగ్జాంపుల్. ఇట్స్ అన్ ఆపరేషన్, ఇట్స్ నాట్ ఎ వార్. లక్ష్యం ఏంటి? పాకిస్తాన్ లోను అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనూ ఉన్న ఉగ్రవాద శిబిరాలు, జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వాళ్ళు నడిపించే ఉగ్రవాద శిబిరాలను, వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్ ను ధ్వంసం చేయడం అనేది ఆపరేషన్ సింధూర్ యొక్క లక్ష్యం. వివరాల లోపలికి వెళ్తే, ఏప్రిల్ 22, 2025 పహల్గాంలో 26 మంది మరణించారు. దానికి కారణమైనటువంటి ఉగ్రవాదులు ఉన్నారు. ఆ ఉగ్రవాదులు ఏ వర్గానికి చెందినటువంటి వాళ్ళు అంటే వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఉంది, ఒక సంస్థ ఉంది. ఆ సంస్థను ఏ సంస్థ తయారు చేసిందో వాళ్ళ మీద టార్గెట్ చేసింది భారత ప్రభుత్వం. సో భారత సైన్యం హ్యాపీ డ్రోన్లతో విరుచుకుపడింది. ఆ తర్వాత పాకిస్తాన్ వాళ్ళు మన మీదకి వస్తే వెంటనే లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో పాటు మిగతా 11 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను నాశనం చేసింది. సో ఫలితం ఏమొచ్చింది? నిర్దిష్టమైన లక్ష్యాలన్నింటినీ ధ్వంసం చేసింది, పరిమితమైన సైనిక చర్య చేపట్టింది, యుద్ధం ప్రకటించలేదు. ఇది ఆపరేషన్ సింధూర్. ఫర్ ఎగ్జాంపుల్, యుఎస్ఏ చేసినటువంటి ఇంకో ఆపరేషన్ తీసుకుందాం, ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్. మీలో ఎంతమంది విన్నారు? ఒకసారి చేతులు పైకి లేపండి. ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ అనేది ఎంతమంది విన్నారు? 2011లో అమెరికా చేసినటువంటి ఆపరేషన్. దాని లక్ష్యం ఏమిటి? అల్ ఖైదా నాయకుడైనటువంటి ఒసామా బిన్ లాడెన్ ను హతమార్చడం. వివరాల లోపలికి వెళ్తే షార్ట్ గా, అమెరికా నేవీ సీల్స్ పాకిస్తాన్ లోని అబాటాబాద్ లో రహస్యంగా దాక్కొని ఉన్న ఒసామా బిన్ లాడెన్ యొక్క వేరబౌట్స్ ని కనిపెట్టి అతను ఉన్నటువంటి ఇంటిని మొత్తం అష్టదిగ్బంధనం చేసి అన్ని వైపులా అతని మీద దాడి చేశారు.
ఒకటి అతన్ని పట్టుకోవడం, అతన్ని పట్టుకోలేకపోతే లేపేయడం. ఇది ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించారు. ఫలితం ఏమిటి? ఒసామా బిన్ లాడెన్ ని హతమార్చారు. యుద్ధం అనేది లేకుండా ఒకే లక్ష్యంపై దాడి చేయడం అన్నమాట. ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఆపరేషన్ అంటే ఏంటి అనేది. ఓకే, మరి యుద్ధం అంటే ఏంటి? ఇప్పుడేమన్నా భారత ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందా? ఒకవేళ నరేంద్ర మోదీ గారు కనుక యుద్ధం ప్రకటించి ఫుల్ ఫ్లెడ్జ్ గా యుద్ధం అనేది టెక్నికల్ గా ప్రకటించాలండి, మేము యుద్ధం చేస్తున్నాం ప్రకటించాలి. ఆ ప్రకటన ఏమీ లేకుండా ముందుకెళ్లారు కదా, ఆపరేషన్ కోసం ముందుకెళ్లారు. ఒకవేళ యుద్ధం కనుక నరేంద్ర మోదీ గారు ప్రకటించేసి ఆ తర్వాత 3 రోజులకు ఎప్పుడో సీజ్ ఫైర్ అని చెప్పారనుకోండి, అప్పుడు మనలో కొంతమంది ఎవరైనా విమర్శించినా ఒక అర్థం పరమార్థం ఉంది. అదేంటయా నువ్వు యుద్ధం అని చెప్పి ప్రకటించావు, మీరు ఇలా సీజ్ ఫైర్ ఎందుకు చెప్పారు, కంటిన్యూ చేయొచ్చు కదా అని చెప్పి ప్రశ్న వేయచ్చు. కానీ యుద్ధం ప్రకటించలేదే. మనలో కొంతమంది అనవసరమైన భావోద్వేగాలతో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం అనేది ఎవరి తప్పది? భారత ప్రభుత్వం తప్ప, మన తప్ప? యుద్ధం ప్రకటించాలి అనుకున్నప్పుడు ప్రకటిస్తారు, అది వేరే విషయం. ఇప్పుడు ప్రకటించింది ఆపరేషన్. యుద్ధం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయండి? యుద్ధం అనేది 2 లేదా అంతకంటే ఎక్కువ దేశాల లేదా సమూహాల మధ్య విస్తృతమైన దీర్ఘకాలికమైన సైనిక సంఘర్షణ. అండర్లైన్ ద వర్డ్ దీర్ఘకాలిక. ఇది సాధారణంగా అధికారికంగా ప్రకటించబడుతుంది. యుద్ధం అనేది పెద్ద స్థాయిలో సైనికులను ఉపయోగించాలి, అంటే సైనిక వనరులు చాలా పెద్ద స్థాయిలో ఉపయోగించాలి, ఆర్థిక వనరులు చాలా పెద్ద స్థాయిలో ఉపయోగించాలి, మానవ వనరులు చాలా పెద్ద స్థాయిలో ఉపయోగించాలి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ చేశారే, అసలు ఈ వనరులు కాదండి యుద్ధం అంటే. ఇంతకు 1000 రెట్లు, 2000 రెట్లు, 3000 రెట్లు వనరులు ఉపయోగించాల్సి ఉంటుంది. సైనికులను కానీ, ఆర్థికంగా కానీ, మానవ వనరులను కానీ లక్షలలో ఉపయోగించాల్సి ఉంటుంది. లక్షణాలు ఎలా ఉంటాయి యుద్ధానికి అంటే? విస్తృతమైన లక్ష్యాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇతర దేశం యొక్క భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం యుద్ధం యొక్క లక్ష్యం అయి ఉంటుంది. లేదు, శత్రు సైన్యాన్ని చాలా భారీగా నాశనం చేయడం యుద్ధం యొక్క లక్ష్యం అయి ఉంటుంది. అలాగే బహుళ రంగాలలో సంఘర్షణ అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. భూమి మీద సంఘర్షణ అంటే సైనికులు ఒకరినొకరు కాల్చుకుంటూ ఉండడం కంటిన్యూగా ఇది నడుస్తూనే ఉంటుంది. ఆకాశంలోను సముద్ర మార్గం గుండా సంఘర్షణ దీర్ఘకాలం జరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది? భారీ నష్టం ఉంటుంది. యుద్ధంలో ఒక్కొక్కసారి దిగిన తర్వాత డెఫినెట్ గా 2 వైపులా నష్టాలు అనేవి ఉంటాయి. ఒక సైడ్ ఎక్కువ, ఒక సైడ్ తక్కువ అనేది ఉంటుంది. కానీ 2 సైడ్ నష్టాలు అయితే డెఫినెట్ గా ఉంటుంది. ఒకవైపు 100 రూపాయలు నష్టపోతే మరోవైపు 1 రూపాయో 2 రూపాయలు నష్టపోవచ్చు. బట్ నష్టం అనేది ఉంటుంది. మానవ నష్టము ఉంటుంది, ఆర్థిక పరంగా నష్టము ఉంటుంది, మౌలిక సదుపాయాల పరంగా కూడా నష్టం ఉంటుంది. ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్ వార్లోకి దిగినప్పుడు బోత్ సైడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ విమానాల ద్వారా వచ్చి బాంబింగ్లు చేస్తున్నారు అనుకోండి, మౌలిక సదుపాయాల యొక్క నష్టం విపరీతంగా ఉంటుంది. డ్యాముల మీద దాడి చేయొచ్చు, హాస్పిటల్స్ మీద దాడి చేయొచ్చు. ఒకప్పటి యుద్ధంలాగా ఇప్పుడు లేదు. 1970s, 80s, 90s లో చేసినటువంటి యుద్ధాల స్వరూపానికి ఇప్పుడు 21వ శతాబ్దంలో చేస్తున్నటువంటి యుద్ధం యొక్క స్వరూప స్వభావాలకు చాలా తేడా ఉంది అన్నది రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో మనకు అర్థమవుతోంది. ఇజ్రాయెల్ హమాస్ దళాల మీద చేస్తున్నటువంటి యుద్ధంతో మనకు అర్థమవుతోంది. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద చేసినటువంటి యుద్ధంతో అర్థమయ్యింది. అమెరికా ఇరాక్ మీద చేసినటువంటి యుద్ధంతో మనకు అర్థమయ్యింది. సామాన్య ప్రజలు కూడా వేలల్లో మరణించే అవకాశం ఉంటుంది, లక్షలలో నిరాశ్రయులయ్యే అవకాశం ఉంటుంది డెఫినెట్ గా. ఇక యుద్ధం దీర్ఘకాలం కొనసాగుతుంది. అది 6 నెలల, సంవత్సరమా, 2 ఏళ్ల, 3 ఏళ్ల మనం చెప్పలేం, నడుస్తూ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు పాకిస్తాన్ లాంటి దేశం, వాళ్ళ దగ్గర తక్కువగా ఉన్నాయి కదా ఆయుధాలు మనతో కంపేర్ చేస్తే, మనం చాలా ఈజీగా ముగించేయచ్చు. కానీ పాకిస్తాన్కు IMF $1 బిలియన్ సహాయం చేయడం, మరోపక్క చైనా అనధికారికంగా సహాయం చేయడం, అధికారికంగా కాదు అనధికారికంగా ఆయుధాలు ఇస్తూ ఉండడము, డబ్బులు ఇస్తూ ఉండడం. మరోపక్క టర్కీ అనధికారికంగా ఆయుధాలు ఇస్తూ ఉండడము, డబ్బులు ఇస్తూ ఉండడం. మరోపక్క అజర్బైజాన్ దేశం, ఎందుకంటే వాళ్ళకి ఆర్మేనియాతో సమస్య ఉంది. ఆర్మేనియా, భారతదేశం 2 చాలా క్లోజ్ గా పనిచేస్తున్నాయి. అది మళ్ళీ వేరే చరిత్ర, తర్వాత చెప్తాను. సో అజర్బైజాన్ పాకిస్తాన్కి సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేయడం. అలాగే IMF యుద్ధం నడుస్తున్న కొద్దీ 1 బిలియన్ పంప్ చేసుకుంటూ వెళ్తోంది అనుకోండి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ లోపలికి. ఇక ఈ యుద్ధం అనేది దీర్ఘకాలం కొనసాగుతూ అలా వెళుతూ ఉంటుంది. సో తరచుగా అధికారికంగా యుద్ధ ప్రకటన అనేది నడుస్తూ ఉంటుంది. దౌత్య సంబంధాలు విచ్ఛిన్నమవుతూ ఉంటాయి ఇతర ఫ్రెండ్లీ దేశాలతో. ఇవన్నీ కూడా యుద్ధం యొక్క లక్షణాలు. ఫర్ ఎగ్జాంపుల్ కార్గిల్ యుద్ధం మనం మాట్లాడితే, నిజానికి దాన్ని సీనియర్ ఆర్మీ అధికారులు యుద్ధం అని చెప్పి పిలవడానికి కూడా ఇష్టపడారు. కార్గిల్ని ఆపరేషన్ విజయ్ అన్న పేరు మీద చేశాం కదా, అది ఆపరేషన్ అనడానికి, అది ఆపరేషన్కి ఎక్కువ యుద్ధానికి తక్కువ లాగా చూస్తారు. బ్యాటిల్ అని చెప్పి కొంతమంది అంటారు. సరే బ్యాటిల్ అన్నా వార్ అన్నా కానీ ఇంగ్లీష్లో చూస్తే సినోనిమ్సే. బట్ వార్, యుద్ధము అన్న పదము మాట్లాడడానికి ఇష్టపడారు. కానీ కార్గిల్ అనేది యుద్ధమే. లక్ష్యం ఏంటి? పాకిస్తాన్ సైన్యం అలాగే ఉగ్రవాదులు ఆక్రమించినటువంటి ఆ కార్గిల్ లైన్ ఆఫ్ కంట్రోల్ ని తిరిగి భారత భూభాగాన్ని అంటే స్వాధీనం చేసుకోవడం అనేది లక్ష్యం. మే, జూలై 1999 ఆ మధ్యలో జరిగినటువంటిది. ఇది ఒక చిన్న స్థాయి యుద్ధం అని చెప్పాలి, చాలా చిన్న స్థాయి నిజం చెప్పాలంటే. ఆ కార్గిల్ సమయంలో జరిగింది. ఫలితం భారతదేశం విజయం సాధించింది. కాకపోతే 2 వైపులా మీరు చూస్తే ఓవరాల్ గా మొత్తం వేలాది మంది సైనికులు మరణించారు, ఆర్థిక నష్టం జరిగింది, దీర్ఘకాలం దౌత్య ఉద్రిక్తతలు కొనసాగాయి. అఫ్ కోర్స్ భారతదేశం వైపు తక్కువ సైనికులు, పాకిస్తాన్ వైపు ఎక్కువ సైనికులు
మరణించినప్పటికీ ఓవరాల్ గా చూస్తే ఆ కార్గిల్ యుద్ధంలో కూడా అంటే జనరల్ గా చూస్తే మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది అన్నది కలవరపెట్టినటువంటి అంశం. సరే ఆ తర్వాత మళ్ళా చాలా చేంజెస్ అవన్నీ కూడా చేశారు. ఆ ట్రైనింగ్ లో గానీ ఆ కొండలెక్కే ట్రైనింగ్ చేయడం కానీ ఇవన్నీ చాలా మార్పులు చేర్పులు తీసుకొని వచ్చారు వాజ్పేయి గారు. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం ఒకసారి తీసుకొని చూడండి. 1939-45 మధ్యలో లక్ష్యం ఏమిటి? యూరప్, ఆసియా, ఆఫ్రికాలో భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం. అందుకోసం అని చెప్పి యాక్సెస్ శక్తులు ఏంటి? యాక్సెస్ శక్తులు జర్మనీ, జపాన్, ఇటలీ ఈ 3 దేశాలను ఓడించడమే రెండవ ప్రపంచ యుద్ధంలో లక్ష్యం. ఎందుకంటే జపాన్ ఆసియా ఖండాన్ని ఆక్రమించుకుంటూ వెళుతోంది. ఇష్టం వచ్చినట్టుగా ఏ దేశం మీద పడితే ఆ దేశం మీద బాంబింగ్ చేస్తోంది, ఇంక్లూడింగ్ యుఎస్ఏ మీదకి వెళ్ళింది. అలాగే ఇటలీ ముస్సోలిని పరిపాలించేవాడు, ఆయన ఆఫ్రికా మీద కన్నేసి ఆఫ్రికా దేశాలను ఆక్రమించుకుంటూ వెళ్తున్నాడు. అలాగే జర్మనీ, హిట్లర్ ఆస్ట్రియా నుంచి మొదలెట్టి వరుసగా యూరోప్లోని దేశాలను ఆక్రమించుకుంటూ వెళ్లడమే కాకుండా ఫ్రాన్స్ మీద బాంబింగ్ చేశాడు, యూకే మీద బాంబింగ్ చేశాడు, యూకేలోకి బ్లాక్ మనీ పంప్ చేశాడు. ఇంకా ఒక పెద్ద యుద్ధం అనమాట. సో ఇప్పుడు జర్మనీని ఓడించాలి, జపాన్ని ఓడించాలి, ఇటలీని ఓడించాలి. ఈ లక్ష్యంతో రెండవ ప్రపంచ యుద్ధం మరో వర్గం వైపు అదొక టర్న్ తీసుకుంది. సో ఓవరాల్గా వివరాల్లోకి మనం వెళితే కండెన్స్ చేస్తే అనేక దేశాల మధ్య బహుళ రంగాలలో జరిగినటువంటి విస్తృతమైన సంఘర్షణ. అణ్వాయుధాలు ఉపయోగించారు. హిరోషిమా, నాగసాకి నగరాలు దగ్ధమయ్యాయి. ఓవరాల్గా ఫలితం ఏంటి అంటే మిత్ర దేశాలు విజయం సాధించాయి. కానీ ఓవరాల్గా 70 నుంచి 85 మిలియన్ల కొద్దీ మరణాలు సంభవించాయి. గ్లోబల్గా రాజకీయ పునర్వ్యవస్థీకరణ జరిగింది. సో ఇవన్నీ అండి యుద్ధానికి ఆపరేషన్ మధ్య తేడాలు. స్థాయి అంటే లెవెల్ తీసుకొని చూస్తే ఆపరేషన్ అనేది పరిమిత స్థాయి, నిర్దిష్టమైన లక్ష్యము. అంటే కొన్ని శిబిరాలను లేదా ఒక శిబిరాన్ని ధ్వంసం చేయడం అనేది ఆపరేషన్ యొక్క లక్ష్యం. యుద్ధం విస్తృత స్థాయి, బహుళ లక్ష్యాలు ఉంటాయి, దేశాన్ని ఆక్రమించడం కూడా ఉంటుంది. సో అంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆ టైం కూడా కొన్ని గంటలు కానీ, రోజులు కానీ, వారాలు కానీ ఉంటాయి. ఆపరేషన్ స్వల్పకాలికంగా ఉంటుంది. యుద్ధం దీర్ఘకాలికంగా నెలలు, సంవత్సరాలు కూడా నడుస్తుంది. ఆపరేషన్లో నష్టం తక్కువగా ఉంటుంది, ఖచ్చితమైన దాడులు ఉంటాయి. యుద్ధంలో నష్టం భారీగా ఉంటుంది. మానవులు చాలా మంది మరణిస్తారు, ఆర్థికంగా దేశాలు పతనమవుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం బ్రేక్ అయిపోతుంది. ఇట్లా ఉంటాయి అన్నమాట. అలాగే ప్రకటన విషయానికి వస్తే ఆపరేషన్ అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ రహస్యంగా చేసేయచ్చు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రకటించవచ్చు, ఈ ఆపరేషన్ అయిపోయింది, మా టార్గెట్ మేము రీచ్ అయ్యాము అని. కానీ యుద్ధం అధికారికంగా ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దౌత్య సంబంధాల విచ్ఛిన్నం అవుతుంది. చాలా ఓపెన్ గా యుద్ధాన్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. యుద్ధాన్ని ఏ దేశం అయితే ప్రకటిస్తుందో ఆ దేశం చాలా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతర్జాతీయంగా జరిగే దౌత్య సంబంధాల విచ్ఛిన్నం గురించి కానీ, జవాబుదారీతనం కానీ ఏ దేశమైతే యుద్ధాన్ని ప్రకటిస్తుందో ఆ దేశం మీదకి వచ్చేస్తుంది. ఏ దేశమైతే యుద్ధాన్ని ప్రకటిస్తుందో ఆ దేశం మీద మిగతా దేశాలు రకరకాల ఒత్తిళ్లు, ఆంక్షలు విధించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా చాలా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా విషయం మనం చూసాం. రష్యాకు వెళ్లే మనీ మొత్తం యూరోప్ లోపల ఆ బ్యాంక్ అకౌంట్స్ అన్ని సీజ్ చేశారు, మనీ వెళ్లకుండా చేశారు. చాలా ఒత్తిళ్లు రష్యా ఎదుర్కొంటూ వస్తుంది. కాకపోతే భారతదేశం సహాయం చేసుకుంటూ వస్తుంది. అది కూడా మనం చూస్తున్నాం. బట్ ఇంకా 3 సంవత్సరాలు అయింది, ఇంకా యుద్ధం నడుస్తూనే ఉంది రష్యా ఉక్రెయిన్. సో ఈ డిఫరెన్స్ అనేది ఒకసారి గమనించండి. సో భారత ప్రభుత్వము యుద్ధం ప్రకటించలేదు. చాలా తెలివిగా వ్యవహరించింది భారత ప్రభుత్వం. మా దగ్గర 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఓకే, ఎవడైతే వచ్చాడో ఆ తీవ్రవాదులను వెతకడానికి కొన్ని బృందాలు ఆల్రెడీ తిరుగుతూ ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ లోయల్లో ఎక్కడెక్కడ తిరగాలో తిరుగుతూ ఉన్నాయి వాళ్ళ వేరే బోట్స్ గురించి. వాళ్ళు దొరికే లోపు ఊరుకోకుండా అసలు వాడిని ఎవడు తయారు చేశాడు, ఎవడు పంపించాడు, ఆ ఉగ్రవాద శిబిరాలు ఏమిటి, వాటిని ధ్వంసం చేసి ఒక లెసన్ చెప్పాలనుకున్నారు. ఆ ఉగ్రవాద శిబిరాలు కొన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నాయి, కొన్ని డైరెక్ట్ పాకిస్తాన్ లోపల ఉన్నాయి. అంటే బార్డర్ దాటి వెళ్లి మనం ఆ తీవ్రవాదులను ధ్వంసం చేసినా ఒక రకంగా పాకిస్తాన్ దాన్ని యుద్ధంగా భావించే అవకాశం కూడా ఉంటుంది. అంటే పాకిస్తాన్ మన మీద రిటార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి కూడా సిద్ధంగా ఉండి వాళ్ళ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత పాకిస్తాన్ రిటార్ట్ ఇస్తే మనం అద్భుతమైన డిఫెన్స్ మనం చేసుకోగలిగాము. ఇటువైపు మన భారతదేశం వైపు చూస్తే కొంతమంది అమాయకులు 16 మంది 18 మంది అట్లా మరణించారు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో కదా, అది కూడా తెలుసు మనకు. అలాగే దాదాపు 5 మంది సైనికులు మన వైపు మరణించారు, ఇంక్లూడింగ్ మన తెలుగు అబ్బాయి కూడా. మరి అవతల వైపు ఎవరు మరణించారండి అంటే అవతలి వైపు దాదాపు 40 మంది పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు మరణించినట్టుగాను, అంటే కనీస లెక్క అనమాట అది. ఎందుకంటే ఎవరు కూర్చొని శవాలు లెక్కబెట్టలేదు. ఇది మనకు అందుతున్నటువంటి అంతర్జాతీయ మీడియా నుంచి అందుతున్న సమాచారం. అలాగే ఓవరాల్ గా లెక్కలు దాదాపు 40 మంది పాకిస్తాన్ వైపు ఆర్మీ వాళ్ళు మరణించినట్టుగా తెలుస్తోంది. 11 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పాకిస్తాన్ లో మొత్తం బ్రేక్ అయిపోయాయి. రాడార్ వ్యవస్థలు మొత్తం బ్రేక్ అయిపోయాయి. సో అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మానిటర్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు కదండి ఆయా బిల్డింగ్స్ లోపల, అవునా కాదా, 11 సిటీస్ లో. మరి ఆ బిల్డింగ్స్ లో ఉన్న వాళ్ళు ఉంటారే 30 మంది ఉండొచ్చు, 40 మంది ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు ఒక్కొక్క బిల్డింగ్ లోపల. ఆ రాడార్ మానిటరింగ్ చేయడం కానీ, వాళ్ళ కంట్రోల్ రూమ్స్ ఉంటాయి, 24/7 365 డేస్ పనిచేస్తుంటాయి. అట్లా ఈ 11 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లో ఒక్కొక్క దాంట్లో 20 మంది 30 మంది కనీసం వేసుకోండి
లిటరల్లీ మినిమం 10 మంది వేసుకోండి, అంతకన్నా ఎక్కువే ఉంటారు కానీ చెప్తున్నాను. సో ఎంతమంది మరణించుంటారో ఒకసారి ఆలోచించండి. సో ఇప్పుడు ఏం జరుగుతోంది, మన వైపు 26 మంది అమాయకులు మరణిస్తే పహల్గామ్లో, అటువైపు 100 మంది తీవ్రవాదులు శిబిరాలతో సహా లేచిపోయారు. మన వైపు పాకిస్తాన్ వాళ్ళు చేసిన షెల్లింగ్ వల్ల 16 మంది అమాయకులు మరణిస్తే 5 మంది సైనికులు మరణిస్తే, అటువైపు దాదాపు 40 మంది దాకా సైనికులు మరణించారు. ప్లస్ 11 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ విత్ రాడార్ వ్యవస్థ మొత్తం ధ్వంసమవడమే కాకుండా బిలియన్ల కొద్ది డాలర్ల నష్టమవడమే కాకుండా వాళ్లకు ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది మరణించారు. సో ఇవన్నీ చాలా మంది మర్చిపోతున్నారండి. ఏదో నరేంద్ర మోదీ గారు మధ్యలో వదిలేశారు, చేతులెత్తేశారు అని రకరకాలుగా భారతదేశంలో ఉంటూ భారతదేశపు తిండి తింటూ భారతదేశపు నీళ్లు తాగుతూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇటువంటి పిచ్చికూతలు కూయడం అనేది కరెక్ట్ కాదు. మోదీ గారు ఎప్పుడు కూడా యుద్ధం చేస్తున్నామని ప్రకటించాల, భారత సైన్యం కూడా యుద్ధము అని చెప్పి ఎక్కడా ప్రకటించలేదు. మీరు సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్, విక్రమ్ మిశ్రీ వీళ్ళు రౌండ్స్ అండ్ రౌండ్స్ రోజు అప్డేట్స్ ఇచ్చారు కదా. ఎప్పుడన్నా వాళ్ళు మేము యుద్ధం చేస్తున్నాము అని చెప్పి మాట్లాడారేమో చూడండి, ఎప్పుడు కూడా మాట్లాడలేదు. సో అలాంటప్పుడు పీఓకేని స్వాధీనం చేసుకుంటారు ఇప్పుడు అని చెప్పి మీలో కొంతమంది ఎలా ఊహిస్తారండి? కొంతమంది మీదే రైట్ టైం అంటారు, వీడేదో పెద్ద ఆర్మీలో పనిచేసినట్టు. ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. ఇందిరాగాంధీ పరిపాలిస్తూ ఉన్నప్పుడు 1971లో అప్పుడు వచ్చిన సమస్య వేరు. పాకిస్తాన్ మన భూభాగాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేయడము, ప్లస్ పాకిస్తాన్లోనే ఈస్ట్ అండ్ వెస్ట్ మధ్యలో గొడవలు ఉండడము, అవన్నీ అది చాలా పెద్ద చర్చ. ఆ టైంలో యుద్ధం చెయ్యాలి అని చెప్పి ఇందిరాగాంధీ మాట్లాడితే జనరల్ మానెక్షా ఆయన ఏం చెప్పాడంటే, ఎస్ మేడం, ఇప్పటికిప్పుడు యుద్ధం చేయమంటే మేము బయలుదేరతాము, కాకపోతే మేము గెలుస్తామని మీరు ఊహించొద్దు, ఓడిపోతాము అని చెప్పాడు ఆయన. నువ్వు అదేంటి అలా మాట్లాడుతున్నావు, గెలవాలి కదా యుద్ధం అంటే అన్నది ఆమె. గెలవాలి అనంటే ఇలా కుదరదమ్మా, చాలా చాలా ఉంటుంది యుద్ధం చేయాలంటే. ఈరోజు నువ్వు చెప్పావని చెప్పి రేపు వెళ్ళి కొట్టి రావడానికి ఇదేం సినిమా కాదు, కనీసం 9 నెలలు పడుతుంది మొత్తం ప్రిపరేషన్కి, ప్లానింగ్కి, ఇవన్నీ చాలా చాలా ఉంది. ఎందుకంటే మధ్యలో నుంచి మన ట్యాంకులు వెళ్ళాలి అన్న వర్షాకాలం, ఫ్లడ్స్, ట్యాంకర్స్లు కూడా ముందుకి మూవ్ అవ్వలేవు, చాలా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, అవన్నీ మనం సుధరాయించుకోవాల్సి ఉంటుంది. సో కనీసం 9 నెలలు వెయిట్ చేయాలి అని చెప్పి జనరల్ మానెక్షా చెప్పాడు. సో ఒకసారి ఆలోచించండి, యుద్ధం చేయాలి అని అంటే వాడు ఎవడో వచ్చి 26 మంది మనల్ని చంపాడు కాబట్టి ఏకదమ్ కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్ యుద్ధం నేను ప్రకటిస్తాను, ఉరుకుతాను, పరిగెత్తుతాను అని అంటే చాలా చాలా నష్టాలు, చాలా సమస్యలు వస్తాయి. ఇది నేను చెప్పడం కాదు, ఇప్పుడు రిటైర్ అయినటువంటి సీనియర్ ఆఫీసర్స్, సీనియర్ అధికారులు, ఆర్మీ అధికారులు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా నరేంద్ర మోదీ గారు చేసినటువంటి పనికి హర్షిస్తూ ఉన్నారు. కరెక్ట్ టార్గెట్తో పక్కాగా కొట్టాడు అని, పక్కాగా వాడికి వార్నింగ్ ఇచ్చాడు. నెక్స్ట్ ఎప్పుడైనా భారతదేశం మీద ఇలాగే తీవ్రవాద చర్య ఏమన్నా జరిగితే దాన్ని భారతదేశం మీద యుద్ధంగా మేము భావించి మళ్ళీ మేము ఏం చేయాలో అది చేస్తాము, వార్నింగ్ ఇచ్చారు మోదీ గారు. సో ఈ విధంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందండి. మరి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వయసున్నటువంటి వాళ్ళు కూడా 4వ తరగతి చదివే పిల్లవాళ్ళలాగా, 5వ తరగతి చదివే పిల్లవాళ్ళలాగా ఆలోచించడం కరెక్ట్ కాదు. సో మన భారత ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు చాలా అద్భుతంగా ఒక హిమాలయ పర్వతంలాగా నిలబడి చాలా అద్భుతంగా సిచ్యువేషన్ని హ్యాండిల్ చేశారు మోదీ గారు. సో భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక భరోసా ఇచ్చారు. ఏమని, ఎవడైనా భారతదేశంలో ఉండే అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకుంటే తీవ్రవాది ఇమ్మీడియట్ గా పాకిస్తాన్ మీద భయంకరంగా రిటార్ట్ ఇస్తాము, క్షిపణులతో దాడులు చేస్తాము, డ్రోన్ దాడులు చేస్తాము, తుక్కు చేస్తాం పాకిస్తాన్ని అని ఒక భయంకరమైన మెసేజ్ను, స్ట్రాంగ్ మెసేజ్ను పాకిస్తాన్కి మాత్రమే కాకుండా మొత్తం అంతర్జాతీయంగా పంపించారు నరేంద్ర మోదీ గారు. ఇది మిస్ అయింది కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఉన్నప్పుడు. సరే పార్టీల గురించి ఎందుకు కానీ చెప్తున్నా, 10 సంవత్సరాలు మన గోకుల్ చాట్లో కానీ, ముంబై ఆ కసబ్గాడ్ వచ్చినప్పుడు కానీ, వారణాసి పేలుళ్ళు, అహ్మదాబాద్ పేలుళ్ళు, ఇవన్నీ చాలా పేలుళ్ళు జరిగాయి కదండి ఆ టైంలో. ఇది మిస్ అయింది. గోకుల్ చాట్ పేలుళ్ళు జరగంగానే ఇమ్మీడియట్గా వెళ్ళి వైమానిక దాడులు ఒక 10-12 రోజుల్లో ఒక ఆపరేషన్ చేసి వాడి సైనిక స్థావరాలు ధ్వంసం చేసి తుక్కు కింద కొట్టేసి వచ్చింటే మళ్ళీ వాడు తర్వాత ఏదైనా చేయడానికి ఆలోచించేవాడు. తీవ్రవాదం అనేది అంత సులభంగా ఆగదు. ఇంకో 4-5 సంవత్సరాలు ఆగి మళ్ళీ దాడి జరిగితే జరిగుండేది. మళ్ళీ ఒక దెబ్బ కొట్టామనుకో మళ్ళీ వాడు భయపడతాడు. అసలు ఎన్ని దాడులు చేసినా సరే మమ్మల్ని కొట్టరు అని భయం లేకుండా ఉన్నాడు అనుకోండి, వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. ఇప్పుడు వాడిని భయపెట్టారు, ఒక రేంజ్లో భయపెట్టి వదిలారు. అయితే మీలో కొంతమంది అనొచ్చు, అదేంటి సార్ నిన్న రాత్రి కూడా అక్కడ కాల్పుల ఉల్లంఘన జరిగిందంట కదా అని. చేస్తారు. కాల్పుల ఉల్లంఘన జరిగితే మోదీ గారు ఏం చెప్పారు, అవతల నుంచి బుల్లెట్ వస్తే యువతల వైపు నుంచి మిసైల్స్ వదలండి అని చెప్పేశారు మోదీ గారు. సైన్యానికి స్వేచ్ఛ ఇచ్చారు. నన్ను అడగొద్దు, ఇంకా ఆడు బుల్లెట్లు కాల్చాడా, మీరు మిసైల్స్ వదలండి, మీరు టార్గెట్ చేయండి, వేసేయండి. ఇంత ఓపెన్గా చెప్పారండి. నిన్న ఇచ్చినటువంటి స్పీచ్లో కూడా నువ్వు చెప్పే ఈ న్యూక్లియర్ బ్లాక్ మెయిలింగ్కి మేము భయపడము, ఒళ్ళు దగ్గర పెట్టుకో అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళకి సంబంధించిన న్యూక్లియర్ స్థావరం మీద ఒక దాడి జరిగింది అన్నది వాస్తవం. అంతర్జాతీయ దినపత్రికలు రిపోర్ట్ చేస్తూనే ఉన్నాయి. కానీ మన ఆర్మీ వాళ్ళని అడిగినప్పుడు ఏమో నాకు తెలియదే, ఓహో అక్కడ కిరాణా హిల్స్ లోపల ఎంత ఇది ఉందా అణ్వాయుధాలు, మాకు తెలియదే అని చెప్పి ఆయన కొంచెం సెటైరికల్గా ఆన్సర్ ఇచ్చారు. మీరు గమనిస్తే ఎవరు చెప్పరండి మన ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళ పెద్ద వాళ్ళు కానీ, అవును మేము అణ్వాయుధాలు ఉన్నటువంటి దాన్ని టార్గెట్ చేసి దాన్ని కొట్టాము, రేడియేషన్ లీకేజ్ అయ్యేలా చేసాం, ఇవన్నీ ఎవరు చెప్పరు. యుద్ధ సమయంలో మనం కొన్ని అర్థం చేసుకోవాలి, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్. సో ప్రతి ఒక్కరండి
మీ మూలశంకలన్నీ వదిలేసి మీ అనుమానాలన్నీ పక్కన పెట్టి మోదీ గారిని అవమానించడము మానేసి పనికిమాలిన విమర్శలు చేయడం మానేసి భారత ప్రభుత్వం మీద నమ్మకం ఉంచండి. భారత ప్రభుత్వం చేసినటువంటి పనికి హర్షాతిరేకాలు వ్యక్తం చేయండి. సరైన టైంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ పాకిస్తాన్ను కంట్రోల్లో పెడుతూ ముందుకు కొనసాగుతున్నారు. అది విషయం. ధన్యవాదాలు.